ఈ కార్యక్రమాల నిర్వాహకులు మెడికల్ ఆఫీసర్ ఉదయభాను గారికి, అలాగే డాక్టర్ ప్రకాష్ గారికి, డాక్టర్ పట్టణ అధ్యక్షులు దుర్గారావు గారికి, వెంకటరామరెడ్డి గారికి, అలాగే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డాక్టర్స్, మెడికల్ సిబ్బందికి, పాత్రికేయ మిత్రులకు, అలాగే పారిశుద్ధ్య కార్మికులకు అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా సమాజం ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలు ప్రధానమైంది అంటువ్యాధులు. మనం సీజనల్ ఫీవర్స్ సీజనల్ అని చెప్పి అనుకుంటా ఉంటాం. ఒక్కొక్క సీజన్లో మరి ఒక రకమైన వ్యాధులు రావటం జరుగుతూ ఉంది. ఒకటి, ఈరోజు నీరు, గాలి, ఆహారం అన్నీ కూడా కలుషితమైన పరిస్థితి. రెండవది మరి పారిశుద్ధ్యం. మనం కోవిడ్ టైంలో చూసాం, షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు కాదు, నమస్కారం పెట్టేవాళ్ళు. ఇది భారతీయ సనాతన ధర్మం నుంచి కూడా మనకి అలవడింది. ఎందుకంటే అంటువ్యాధులు మనం స్పర్శ ద్వారానో గాలి ద్వారానో మరి వ్యాపిస్తూ ఉంటాయి ఎక్కువగా. అలాగే మనం తాగే నీటి ద్వారా, మనం తినే ఆహారం ద్వారా, వీటినన్నిటినీ కూడా మనం పరిశుద్ధమైన నీళ్లు, ఆహారం, అలాగే మరి శుభ్రత పాటిస్తే ఒక 90%, కనీసం 70% అంటువ్యాధుల్ని నివారించుకోగలుగుతాం. మరి పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ప్రముఖమైంది ఈరోజు అంటువ్యాధుల్ని నివారించడంలో. దురదృష్టం పాపం, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు కూడా లేని పరిస్థితి. మీ అందరికీ కూడా, పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా ఈ సందర్భంగా చెప్తాను, వీలైనంత త్వరలో మీ జీతం బకాయిలు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్తాను. ఆ రోజు కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, మెడికల్ సిబ్బంది వీళ్ళు చేసిన త్యాగం కూడా మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఒక అంటువ్యాధి దొరికితే ప్రాణానికే ప్రమాదం అని చెప్పి తెలిసినప్పటికీ కూడా మున్సిపల్ చైర్మన్ గారిని వేదిక చూస్తారు. అయినప్పటికీ కూడా మరి ప్రాణాలకి చెల్లించి ఆ రోజు ధైర్యంగా, సేవాభావంతో మరి పారిశుద్ధ్య కార్మికులు కానీ, డాక్టర్లు కానీ సమాజానికి చేసిన సేవ మర్చిపోకూడదు. చాలా మంది అనుకోవచ్చు, వాళ్ళ ధర్మం వాళ్ళు నిర్వహించారు, ఇందులో ఏంటని. ఎవరు కూడా వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి పనిచేసే పరిస్థితులు ఉండవు. అలా వృత్తికి మరి అంకితమై పనిచేసిన డాక్టర్లను కూడా ఈరోజు అభినందిస్తున్నాం, మెడికల్ సిబ్బందిని కూడా. మరి మనం చీచా అనే దూరంగా విసిరివేసి, మన రోడ్ల మీద విసిరివేసి చేతులు దులుపుకుంటున్నాం, మన ఇంట్లో అశుద్ధాన్ని మొత్తం తీసేసి. దాన్ని ఎంతో ఓపికతో, బాధ్యతతోటి పారిశుద్ధ కార్మికులు మరి డంప్ యార్డుకి ట్రాక్టర్లకు చేర్చి పరిసరాలని కాపాడుతూ మురికి కాలువల్లో మనం ఈరోజు ప్రతి వాళ్ళు మా ఇంటి ముందు చెత్తంతా మీరు కాలువల్లో గమనిస్తే డిస్పోజల్ ప్లేట్లు, డిస్పోజల్ బాటిల్స్, గ్లాసులు, ప్లాస్టిక్ పేపర్స్ అన్నీ కూడా కాలువల్లో పడేస్తా ఉన్నాయి. వేయటం అయితే తేలికే కానీ తీయటం చాలా కష్టతరమైన బాధ్యత.
పరిస్థితుల్లో ఎంతో ఓపికగా వాళ్ళందరూ అవన్నీ కూడా తీసేస్తూ మరి మురుగునీటి సమస్యని దోమల బారి నుండి ప్రజల్ని కాపాడుతూ పనిచేస్తున్న వాళ్ళకి మరి మనం అందరం కూడా సమాజం అందరం కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈరోజు అంటువ్యాధి నివారణలో ఒక ప్రముఖ పాత్ర పారిశుద్ధ్య కార్యక్రమంలో కార్మికులు మరి వహిస్తున్నారు. నివారణలో భాగం ఆ రోజు కోవిడ్ సమయంలో సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక పారిశుద్ధ్య కార్మికురాలు కాళ్ళు మొక్కి వాళ్ళని ఘనంగా మరి సన్మానించిన తీరు కూడా మనం మర్చిపోకూడదు. వాళ్ళని ఆదరించండి, గౌరవించండి. మన కోసం, మన పరిశుభ్రత కోసం, మన పరిసరాల పరిశుభ్రత కోసం పాటుపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలకు కష్టం వస్తే సమాజంలో ఉన్న వాళ్ళు కూడా వీలైనంత చేయొచ్చని ఇవ్వాల్సిందిగా కూడా మీ అందరినీ కూడా కోరుతాం. అలాగే మరి ఈరోజు అందరి ఆరోగ్యం కోసం, సమాజం కోసం, సమాజ పరిశుభ్రత కోసం పాటుపడుతున్న ఆ పారిశుద్ధ్య కార్మికులకి స్వచ్ఛ భారత్, స్వచ్ఛతా హీ సేవ కింద స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వారికి కూడా మరి వారి కుటుంబాలకి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి మరి ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నం హర్షణీయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సమాజంలో ప్రతి ఒక్కరిని కూడా పరిశుభ్రత పట్ల చైతన్యవంతుల్ని చేయాలని చెప్పేసి కోరుతూ మరి అవకాశం ఇచ్చిన దుర్గా భవానీ పూజా స్టోర్స్, ఆర్టీసీ బస్టాండ్ వెనుక, కెనరా బ్యాంక్ ఎదురు, మాచెల్ల, పల్నాడు జిల్లా. పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును. పెళ్లిళ్ళు, ఉపనయనాలు, వ్రతములు, హోమాలు, అయ్యప్ప మాలలు, అన్ని రకాల మాలలు, ఇరుముడి సామాన్లు, గృహప్రవేశాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి, శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు, పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును. దుర్గా భవానీ పూజా స్టోర్స్, ఆర్టీసీ బస్టాండ్ వెనుక, కెనరా బ్యాంక్ ఎదురు, మాచెల్ల. ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు 8800002024 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మాచెల్ల అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రమ టాకీస్ లైన్, మాచెల్ల. డాక్టర్ కేపీ చారి ఎండి జనరల్ మెడిసిన్, బీపీ, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు. బీపీ, షుగర్, నరములు, పక్షవాతం, గుండె వ్యాధులు, జ్వరం, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, కామెర్ల లివర్, థైరాయిడ్, ఒబెసిటీ, కడుపులో నొప్పి, విరోచనలు, కిడ్నీ వ్యాధులు, రక్తహీనత, కాళ్ళు వాపులు, అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు. 24 గంటల ఎమర్జెన్సీ సేవలు, ఐసీయూ అందుబాటులో కలవు. పాయిజన్ కేసులు, హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును. హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. ప్రతిరోజు వైద్య సేవలు అందించెదరు. డాక్టర్ కేపీ చారి ఎండి జనరల్ మెడిసిన్, బీపీ, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు. భార్గవి హాస్పిటల్, మాచెల్ల. చందమామ హాస్పిటల్ ఎదురు, రమ టాకీస్ లైన్.